చేస్తున్నాను. సో ఇన్ దిస్ కాంటెక్స్ట్ మోస్ట్లీ ఇప్పటి వరకు మనం వీఆర్ కాన్సన్ట్రేటింగ్ ఓన్లీ ఆన్ కన్స్ట్రక్టింగ్ ది గోడౌన్స్, కానీ ఇప్పుడు యూటిలైజేషన్ బికమ్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్రైటీరియా. ఈ యూటిలైజేషన్ చేయడానికి ఏ గవర్నమెంట్ ఏజెన్సీ, ఎన్సీసీఎఫ్ ఆర్ నాఫెడ్ ఆర్ ఎనీ కొద్దిగా వాల్యూమ్ ఉంటే బాగుండు, మీది కొంచెం లోగా వస్తుంది. ఓకే మేడం, ఆమె ఆడిబుల్ నౌ? కొంచెం వాల్యూమ్ పెంచితే బాగుంటుంది. Sorry everyone. Am I audible? Can someone please tell me if I'm audible? Yes, madam. Yes. Yes. Sorry, there was a technical glitch at my end. So this is the context. As I spoke earlier, this is the context. We are going to converge the MPFC godowns with grain storage project. In this context, we have approached WDRA because we need WDRA registration accreditation for all the godowns. Sir, I request others to please mute their phones. Yeah. మన additional registrar Anand Babu sir ఉన్నారండి. I request Anand Babu sir to give his initiating remarks for this meeting. Sir. Unmute नहीं कर रहा हो, जिसको बोलना है unmute. వినిపిస్తున్నానా? Am I audible? Yes, Audible, sir. 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 Audible, sir. ఓకే, అందరు డీసీ వాళ్ళకు, అందరు సిఇఓస్, డిసిసిబిస్, డిపిడిఎంస్ who joined in this conference, అలాగే శ్రీ అరుణ్ కుమార్ శ్రీవాత్సవ్, మెంబర్ WDRA, అండ్ మిస్టర్ జి సాయి ప్రదీప్, అసిస్టెంట్ డైరెక్టర్. వెల్కమ్ సార్. ఈరోజు ఈ వీడియో కాన్ఫరెన్స్ తీసుకోవడానికి ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే, మన రాష్ట్రంలో గ్రీన్ ఫండ్ కింద సుమారుగా ఫస్ట్ ఫేజ్లో 1000 గోడౌన్స్ మనం గ్రౌండ్ చేసి కన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది.
ఈ 1000 గోడౌన్స్ లో 745 ఆల్రెడీ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయ్యి రెడీ ఫర్ యూటిలైజేషన్. దీనిలో భాగంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ ఏదైతే మనము ఏఐఎఫ్ లో కన్స్ట్రక్ట్ చేసామో వాటిని వరల్డ్ లార్జెస్ట్ గ్రెయిన్ స్టోరేజ్ ప్రాజెక్ట్ కింద టేకప్ చేయడానికి సంసిద్ధత వ్యక్తం చేశారు. దాంతో పాటు మన లోకల్ నీడ్స్ సంబంధించి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కానివ్వండి, మార్కెట్ కానివ్వండి, అలాగే వేర్ హౌసింగ్ కార్పొరేషన్, స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ కానివ్వండి, ఇవన్నీ కూడా మన గోడౌన్స్ ని యూటిలైజ్ చేసుకోవాలంటే వాటికి కొన్ని స్టాట్యుటరీ ఆబ్లిగేషన్స్ మనం ఫుల్ఫిల్ చేయాల్సి ఉంటుంది. అలాగే టెక్నికల్ ఇష్యూస్, కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఈ గోడౌన్స్ ని వేరే వాళ్ళకి రెంట్కి ఇవ్వాలన్నా కానీ వాళ్ళు మన దగ్గర హైర్ చేసి వాళ్ళ ప్రొడ్యూస్ ని దాంట్లో స్టోర్ చేసుకునే దానికి ఫార్మర్స్ కానివ్వండి, అదేవిధంగా ఇతరత్ర ఎఫ్సిఐ కానివ్వండి, వేర్ హౌసింగ్ కార్పొరేషన్ కానివ్వండి, ఎన్సిసిఎఫ్ కానివ్వండి, నాఫెడ్ కానివ్వండి, మన గోడౌన్స్ ని హైర్ చేసుకున్నప్పుడు ఇక్కడ మేజర్ గా కావాల్సిన స్టాట్యుటరీ ఆబ్లిగేషన్ ఏంటంటే ది గోడౌన్ హ్యాస్ టు బి రిజిస్టర్డ్ ఆర్ WDRA, వేర్ హౌసింగ్ డెవలప్మెంట్ రెగ్యులేషన్ అథారిటీ దగ్గర మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మీలో చాలా మందికి ఐడియానే ఉంటుంటుంది. DCOs కొన్నవాళ్ళు కానివ్వండి, ఇంతకుముందు DLCOs గా పనిచేసినప్పుడు కానీ 2012, 14లో ఒక సీరియస్ ఎఫర్ట్ పెట్టినాం. ఈ WDRA కింద మనము అటు సొసైటీస్ రిజిస్ట్రేషన్ చేసినప్పుడు గోడౌన్స్ రిజిస్ట్రేషన్ చేయడానికి ఆ టైంలో డిపాజిట్ అమౌంట్స్ కానివ్వండి, ఇతరత్ర రిక్వైర్మెంట్స్ ఫ్రమ్ WDRA చాలా ఎక్కువగా ఉండేవి. అప్పుడు మనము చాలా లిమిటెడ్ గోడౌన్స్ స్టేట్ మొత్తం మీద ఈ WDRA దగ్గర రిజిస్ట్రేషన్ చేయించాము. కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ యొక్క ఇనిషియేటివ్తో ఈ WDRAలో మనం రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేయించుకోవాలి. ఆ గోడౌన్ ప్రాపర్ యూటిలైజేషన్ లో పెట్టాలి అంటే దానిలో WDRA వాళ్ళు కూడా ఇంతకు ప్రీవియస్ గా వాళ్ళ దగ్గర ఉన్న ఏదైతే ఈ ఇన్సూరెన్స్ సంబంధించిన విషయాలు కానివ్వండి, ఇతరత్ర ఇన్ఫ్రాస్ట్రక్చరల్ రిక్వైర్మెంట్స్ కానివ్వండి, వీటన్నిటినీ కూడా కొంచెం లిబరలైజ్ చేసి రిజిస్ట్రేషన్ ఫీజుతో సహా మన గోడౌన్స్ మొత్తాన్ని ఈ WDRA కింద వాళ్ళ దగ్గర రిజిస్ట్రేషన్ చేయడానికి ముందుకొచ్చారు. దానిలో భాగంగానే ఇప్పుడు మనతో పాటుగా అరుణ్ కుమార్ శ్రీవాత్సవ్ మెంబర్ WDRA, అదేవిధంగా జి సాయి ప్రదీప్ గారు అసిస్టెంట్ డైరెక్టర్, వీళ్ళున్నారు. ఈ WDRAలో మనం రిజిస్ట్రేషన్ చేయాలంటే ఏమేమి అవసరం ఉన్నాయి, ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, తర్వాత దాని రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏంటి, ఏ విధంగా దాన్ని రిజిస్ట్రేషన్ చేయాలి అనే దాని గురించి మనందరికి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దీనిలో భాగంగానే రీసెంట్ టైమ్స్ ఒక 10 days బ్యాక్ కమిషనర్ గారు WDRA అథారిటీస్తో ఒక మీటింగ్ పెట్టినప్పుడు ఈ విషయాలన్నీ కూడా DCOs అండ్ CEOsతో ఒక కాన్ఫరెన్స్ తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేసి, ఎందుకంటే ఏ సొసైటీగా సొసైటీ, ఏ జిల్లాగా జిల్లా వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయడం కుదరదు కాబట్టి ఇప్పుడు WDRA వాళ్ళు డెమో ఇస్తారు. తర్వాత ఏ విధంగా దాన్ని మనం ముందుకు తీసుకెళ్లాలని ఇచ్చేస్తారు. కాబట్టి ఇది మొత్తం మీద కమిషనర్ గారు మనకి ఇచ్చిన టైము వెరీ వెరీ షార్ట్ ఇది రిజిస్ట్రేషన్ కోసం. కాబట్టి ఎందుకంటే డెఫినెట్ గా మనం ఆ గోడౌన్ దేనికైనా వాడాలి అనుకున్నప్పుడు మాత్రం తప్పనిసరిగా ఈ రిజిస్ట్రేషన్ కావాలి. కాబట్టి ఈ వీడియో కాన్ఫరెన్స్ తీసుకోవడం జరిగింది. కాబట్టి మీరందరూ ఏమేమైతే డాక్యుమెంటరీ రిక్వైర్మెంట్స్ ఏమున్నాయో, డాక్యుమెంట్స్ ఏమేమి రిక్వైర్మెంట్ ఉందో, అలాగే ఫైనాన్షియల్గా కానీ ఇతరత్ర ఇన్ఫ్రాస్ట్రక్చరల్ రిక్వైర్మెంట్స్ ఏమైనా ఉన్నాయో WDRA చెప్పిన విషయాలు మీరు శ్రద్ధగా విని నోట్ చేసుకొని, ఏదైతే ఇప్పుడు మనం టైం లైన్స్ పెట్టుకుంటామో ఆ టైం లైన్స్ ప్రకారం విత్ ఇన్ 45 days వీ హ్యావ్ టు కంప్లీట్లీ
registration of godowns at WDRA. Now I request Sri Arun Kumar Srivastava and G. Sai Pradeep Garu to take forward this meeting conference. Thank you, sir. I request Sai Pradeep. Yeah. So thank you, sir. I hope I am audible to you. So thank you to the Additional Registrar Sri Anand Babu Garu and the other officers of the cooperative department from the district level, as well as the CEOs of the DCCB and other officers from the AP Cooperative Head Office. So we welcome to this webinar today to understand what are the requirements for the registrations. Before I start, I would like to introduce here. So our member of the authority is Sri Arun Kumar Srivastava. He was the member of the Indian Railway Services, and he also worked as MD and CEO of the Central Warehousing Corporation before his appointment in WDRA as member of the authority. So we have other colleagues here, Mr. Amit Kumar. He is under secretary here. He looks after the registration matters here. So he will be get in touch with you all in case of any issues in the registration process. And also he is accompanied by his other colleagues here who are looking after the registration matters in the WDRA. So since I am a nodal officer for the state, I am coordinating this matter with you, and also I can speak the language Telugu there. If there is any issues in communications, that you may also get in touch with me. Sir. First of all, I like to congratulate the officials of Andhra Pradesh for organizing this webinar. You have shown interest in registration of the warehouses with the WDRA. Let me very plainly convey that purpose of registration is twofold. First, if a warehouse is registered, it means it is scientifically storage worthy. And if it is storage worthy, in that case, there is a circular of FCI, NAFED, NCCF, and many other organizations. They say that government stock should be kept in WDRA registered warehouse. That means utilization of warehouse, your registered warehouse will increase. There will be earning and revenue to your warehouse. And secondly, if you are storing certain commodity which are having trade value after storage of 6 months or 8 months, in that case, you can get the ENWR, you can get your depositor or farmer can get the loan, they can do the trade, and in certain cases, there are possibility of commodity exchange also. So there will be a number of benefits that warehouse owner will get, a depositor will get, and most importantly, the government drive for having a scientific warehouse across Pan India will be feasible. So from that angle, I urge all the cooperatives, PACs and corporation societies to register their warehouses, improve the infrastructure, because as of now, the very minimal infrastructure is required. There are certain relaxation. I hope your organization has already shared. Otherwise, Sai Pradeep will share the relaxation letter to all of you. And rest, whenever you feel any difficulty, you can give call to all the officials. Today we will share the contact number of all the portal officials who deal with the portal and our center, call center, where CMS or registration related the service integrator is there, and he can provide you help. So once again, I wish this webinar a success. I congratulate the top official of the Andhra Pradesh for organizing this, and I am trying to give a milestone to you. Can we register all 700 or 800 warehouses by the end of July? So let's register by the end of the July, and whatever relaxation is required,
if feasible as per our act and rule and regulation, will provide to you. Now I will like Mr. Sai to further talk in Telugu so that he can communicate all of you the purpose of this webinar and how can it be made successful. Thank you very much. So thank you, sir. Now this VC meeting, we will have two parts. In the first part, I will get you acquainted with the requirements. So it would not be much detail, though, since I am sharing the details in a PDF note so that it will be self-explanatory. I will take you through what are the broader requirements and what are the prerequisites before you start doing any registration work on the portal. So second, after this, we can have a discussion, interactions, so that if we have any other doubts in this matter, that can be resolved. So first of all, I hope everybody has received the relaxations given to the PACs. So otherwise, earlier there used to be no relaxations. But after giving a great thought here and we seeing the ground level understandings and the realities, the authority has considered to give certain relaxations. So I think a majority of your warehouses, I think that 700, 800 warehouses, they will all get all kind of relaxations. I think barring some 150 warehouses, you may have to have little more firefighting equipment and so. So as we go along, I will introduce what are the requirements for this. So to start with, I will just share my screen with you so that we can see and we can be on one page. ఇది కనపడుతుందండి? Yes, sir. Yes, sir. Visible, please. Okay, thank you. So the ఇది web portal home page అండి. This is wdra.gov.in. ఇది మన వెబ్ పేజ్. సో ఈ వెబ్ పేజ్ లాగిన్ అయిన తర్వాత I'm trying to do. సో ఈ వెబ్ పేజ్ లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఈ రెండు ఆప్షన్స్ కనిపిస్తాయండి, రిజిస్టర్ అండ్ సైన్ ఇన్. సో ఫస్ట్ టైం యూజర్స్ కాబట్టి అందరూ కూడా ఫస్ట్ రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ అంటే ఏం లేదు, వాళ్ళ మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, కొన్ని బేసిక్ డీటెయిల్స్ ఉంటాయి, అవి ఇవ్వాల్సి ఉంటుంది. అవి ఇచ్చిన తర్వాత యూ కెన్ రిజిస్టర్ ఇట్. ఏమి ఉండాలనేది ఇక్కడ ఉంటుంది. ఫస్ట్ నేమ్ ఏంటి, మిడిల్ నేమ్ ఏంటి, ఎవరు ఇవ్వాలి అని ఒక డౌట్ వస్తుంది. ఇక్కడ ఎవరు ఇవ్వాలంటే ఆథరైజ్ రిప్రజెంటేటివ్ ఉండాలండి. దిస్ ఈస్ ద ఫస్ట్ డాక్యుమెంట్ మీకు ప్యాక్స్ నుంచి కావాల్సి వస్తుంది. సో దీనికి ఏం చేయాలంటే ప్యాక్స్ కూడా ఒక రెజల్యూషన్ పాస్ చేయాలండి. సో ప్యాక్స్ కమిటీలో వాళ్ళకు బోర్డు రెజల్యూషన్ లేదా ప్యాక్స్ కమిటీ రెజల్యూషన్ పాస్ చేసి ఆ రెజల్యూషన్ లో ఏమి ఉండాలంటే యు ఆర్ నామినేటింగ్ వన్ పర్సన్. సో జనరల్లీ మనం సెక్రటరీ ఆఫ్ ద ప్యాక్స్ ని ఆథరైజ్ రిప్రజెంటేటివ్ గా తీసుకుంటాం. మీరు వాళ్ళని నామినేట్ చేయొచ్చు. ఆ సెక్రటరీ ఆఫ్ ప్యాక్స్ అనేది ఆథరైజ్ రిప్రజెంటేటివ్ అండ్ హీ ఈస్ allowed to deal the matters related to the registration with WDR. దీనికి సంబంధించిన ఒక మోడల్ కాపీ కూడా నేను మీకు షేర్ చేస్తానండి. మన తమిళనాడులో ఇదే విధంగా రిజిస్ట్రేషన్స్ కంప్లీట్ చేసాం అక్కడ. సో సేమ్ ఫార్మాట్ నేను ఇస్తాను సో దట్ మీరు దాన్ని అడాప్ట్ చేసుకోవచ్చు. సో అది ఈజీగా ఉంటుంది, ఒక స్టాండర్డ్ ఫార్మాట్ కూడా ఈజీగా ఉంటుంది. సో అలాగా ఎవరైతే ఆథరైజ్ రిప్రజెంటేటివ్ ఉన్నారో ఆయన పేరు డీటెయిల్స్ ఇవ్వాలి. మెయిల్ ఐడి అంటే నాట్ పర్సనల్, ఇక్కడ అఫీషియల్ మెయిల్ ఐడీస్, మొబైల్ నెంబర్ అది ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ ఓకే, సో పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోవాలండి. దిస్ ఇస్ బేసిక్ స్టెప్ జస్ట్ టు గెట్ యాక్సెస్ టు ద పోర్టల్. వన్స్ ఇది అయిన తర్వాత మీకు చెప్పాను ఫస్ట్ రిజిస్ట్రేషన్ రిక్వైర్మెంట్ ఏంటంటే ఒక రెజల్యూషన్ పాస్ చేయాలి, ఒక ఆథరైజ్ రిప్రజెంటేటివ్ నామినేట్ చేయాలి. మీ రెజల్యూషన్ లో ఆథరైజ్ రిప్రజెంటేటివ్ ని ఏ పర్పస్ కోసం మనం ఇస్తున్నాం అనేది అక్కడ రాయాలి, WDR రిజిస్ట్రేషన్ పర్పస్ కోసం. సో వన్స్ అది కంప్లీట్ అయిన తర్వాత మీకు ఇక్కడ ఒక పేజ్ కనిపిస్తుంది. సో ఇక్కడ ఏంటంటే రకరకాల వాళ్ళ కాన్స్టిట్యూషన్స్ ఉంటుంది, ఏ కాన్స్టిట్యూషన్ సంబంధించిన వాళ్ళని మీరు ఇక్కడ వాళ్ళని నాన్ ఇండివిజువల్ లో ప్యాక్స్ సెలెక్ట్ చేసుకోవాలండి. మీకు ప్యాక్స్ కనిపిస్తుంది, సో ఇక్కడ ప్యాక్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇది కంపల్సరీగా ఇంపార్టెంట్ అండి. సొసైటీ అని కూడా కనిపిస్తుంది కానీ అది సొసైటీ ఇస్ ఎ జనరల్ అదర్ సొసైటీ, ప్యాక్స్ కాదు. ఎందుకంటే మీరు ప్యాక్స్ సెలెక్ట్ చేసుకుంటేనే మీకు ఎటువంటి రిలాక్సేషన్స్ ఇవన్నీ ఉన్నాయి పోర్టల్ గా, అవి ఆటోమేటిక్ గా వస్తాయి. ఇక్కడ ఒకవేళ వాళ్ళు మర్చిపోయి సొసైటీస్ అని చేస్తున్నారు అనుకోండి, వాళ్ళ నుంచి ఫీజు అడుగుతుంది లేదా వాళ్ళకి ఇచ్చిన రిలాక్సేషన్ సిస్టమ్ అలౌ చేయదు, ముందుకు వెళ్ళనివ్వదు. సో కంపల్సరీగా ఇక్కడ ఏం చేయాలంటే ఎవరైనా ప్యాక్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలండి, మర్చిపోవద్దు. సో తర్వాత ఇక్కడ డీటెయిల్స్ ఇవ్వాలండి. ఎవరైతే ఆథరైజ్ రిప్రజెంటేటివ్ అని చెప్పారు, మోస్ట్ ప్రిఫరబుల్లీ సెక్రటరీస్ ఆఫ్ ద ప్యాక్స్, వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వాలి, వాళ్ళ కేవైసీ డీటెయిల్స్ ఇవ్వాలి, అడ్రస్ ప్రూఫ్ ఇవ్వాలి. సో ఈ డీటెయిల్స్ అన్ని కంప్లీట్ చేసిన తర్వాత వాళ్ళ యొక్క ఐడి ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్
మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. ఆధార్ కార్డ్ నుంచి పాస్పోర్ట్ ఉంటుంది, పాస్బుక్ ఆఫ్ బ్యాంక్స్ ఆర్ పోస్ట్ ఆఫీసెస్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, ఇలాంటివి రకరకాల ఆప్షన్స్ ఉన్నాయండి. వాట్ ఎవర్ ద సూటబుల్ డాక్యుమెంట్ అవైలబుల్ ఉంటుందో అది ఒక సెల్ఫ్ అటెస్టెడ్ కాపీ, దాన్ని PDF ఫామ్ చేసి ఇక్కడ అప్లోడ్ చేసుకోవాలి. సో ఇక్కడ ఏదైతే ఆథరైజ్డ్ మీకు ఒక రెజల్యూషన్ చెప్పానో ప్యాక్స్ పాస్ చేసేది, ఆ రెజల్యూషన్ యొక్క కాపీ అనేది కూడా కంపల్సరీగా మీరు ఇక్కడ అప్లోడ్ చేయాలి. సో నా రిక్వెస్ట్ ఏంటంటే ఇది మీరు ఇంగ్లీష్లో రెజల్యూషన్ పాస్ చేసుకుంటే బెటర్, ఎందుకంటే దాన్ని డీల్ చేసి ఇక్కడ ఎవరికి కూడా లోకల్ లాంగ్వేజ్ తెలియదు. అగైన్ దాన్ని మళ్ళీ మీరు నోటరీ చేయించి ఇవన్నీ ఇట్స్ ఏ లాంగ్ రన్ ప్రాసెస్ అవ్వచ్చు. అందుకోసం నేను తమిళనాడుకు సంబంధించిన ఒక మోడల్ ఏదైతే బోర్డ్ రెజల్యూషన్ ఉందో సింపుల్ 2-3 పారాగ్రాఫ్స్ ఉంటుంది, అది షేర్ చేస్తాను. అది మీరు కనుక అదే ఫార్మాట్ లో పాస్ చేయగలిగితే ఇట్ విల్ బి ఈజీ. అదర్వైజ్ దీనికి మళ్ళీ నోటరీ ఫార్మ్స్ ఇవన్నీ అడగచ్చు. సో టు అవాయిడ్ దట్ ఇట్ వుడ్ బి బెటర్ వి పాస్ ద రెజల్యూషన్ ఇన్ ఇంగ్లీష్. సో తర్వాత వచ్చేదండి వేర్ హౌస్ మెన్. సో ఇక్కడ నేను ఒక న్యూ టర్మ్ ఇంట్రడ్యూస్ చేస్తానండి. దిస్ ఇన్ అవర్ ప్యారలెన్స్ వేర్ హౌస్ మెన్ అంటే ప్యాక్స్. మనం మీతో మాట్లాడుతున్నప్పుడు మేము ఒకవేళ వేర్ హౌస్ మెన్ అని కనుక చెప్తే యూ మస్ట్ రికగ్నైజ్ దట్ యాజ్ ప్యాక్స్. సో డోంట్ కన్ఫ్యూజ్ విత్ ద ఆథరైజ్ రిప్రజెంటేటివ్ అండ్ ద వేర్ హౌస్ మెన్. ఆథరైజ్ రిప్రజెంటేటివ్ అనేది పర్సన్ మాత్రమే, ఇక్కడ వేర్ హౌస్ మెన్ అనేది మీ యొక్క ప్యాక్స్. మీరు ఇక్కడ వేర్ హౌస్ మెన్ డీటెయిల్స్ అంటే ప్యాక్స్ కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇవ్వాలండి ఇక్కడ. సో ఆల్ ద డీటెయిల్స్ దీస్ ఆర్ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ, ఇక్కడ అంత కష్టమే ఉండదు. ఐ హావ్ గివెన్ దిస్ డాక్యుమెంట్ ఆల్సో, ఇవి సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ, చూస్తే ఎవరికైనా అర్థమైపోతుందండి. సో ఇక్కడ కాన్స్టిట్యూషన్ అనేది ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది, మీరు ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి. సో డీటెయిల్స్ అనేది ఇక్కడ మీరు ఇవ్వాల్సి ఉంటుంది. నేను డౌట్స్ మెసేజ్ చేస్తున్నారు, ఐ విల్ టేక్ ద డౌట్స్ తర్వాత తీసుకుంటానండి. అడ్రస్ డీటెయిల్స్ అని ఇవ్వాలండి. ఇక్కడ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వెదర్ ఫాలోయింగ్ మోడల్ SOP ఆఫ్ WDRA, మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి, ఎస్ ఆర్ నో. నో అని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు, కాకపోతే నో సెలెక్ట్ చేసుకుంటే ఏమవుతుందంటే మీ అంతటా మీరు ఒక పెద్ద డాక్యుమెంట్ తయారు చేసుకోవాల్సి ఉంటుంది, SOP. సో ఇట్స్ ఎ టైమ్ కన్స్యూమింగ్ ప్రాసెస్. వాట్ వి రికమెండ్, ఇన్ ఫ్యాక్ట్ ఈవెన్ ద CWC, SWCs కూడా WDRA ప్రిస్క్రైబ్ చేసిన మోడల్ SOPని అడాప్ట్ చేసుకుంటాయి. మీరు అక్కడ ఎస్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎస్ సెలెక్ట్ చేసుకుంటే మీరేం అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ నో సెలెక్ట్ చేసుకుంటే మీరు ఒక SOP తయారు చేయాలి. ఆ SOP యొక్క ప్రాసెస్ అనేది మన రూల్స్ లో ఉంటుందండి, రూల్స్ 2017లో. ఐ డోంట్ రికమెండ్ దట్ పార్ట్ బికాస్ మోడల్ SOP అనేది ఆల్ అక్రాస్ ఆల్ ఆర్గనైజేషన్స్ ఆర్ ఫాలోయింగ్ ఇట్. సో మీరు అక్కడ ఎస్ చేసుకుంటే మంచిది. మీ యొక్క ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ అంటే మీకు సొసైటీ బైలాస్ ఉంటాయి. ఐ బిలీవ్ మనకి ఇప్పుడు కొత్తగా మల్టీపర్పస్ ప్యాక్స్ ఈ మోడల్ వచ్చాక ఐ థింక్ బైలాస్ అనేవి చాలా బ్రాడ్ బేస్డ్ గా అవి అమెండ్ అయి ఉంటాయి. వాటిల్లో మీకు వన్ ఆఫ్ ద ఆబ్జెక్టివ్ మస్ట్ బి వేర్ హౌసింగ్ అనేది. అది ఎక్కడైతే ఆ పాయింట్ ఉంటుందో జస్ట్ దాన్ని ఒక హైలైట్ చేసి దాని యొక్క సాఫ్ట్ కాపీ కూడా మొత్తం మీరు బిజినెస్ మీరు ఏదైతే బైలాస్ ఉన్నాయో దాని కాపీ కూడా అప్లోడ్ చేయాలి. అంటే సెకండ్ డాక్యుమెంట్ రెడీ చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ బైలాస్ యొక్క PDF కాపీ అండి. ట్రై టు హైలైట్ వేర్ ఇట్ ఈస్, మీ యొక్క ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఆర్గనైజేషన్. తర్వాత అప్లికెంట్ ఎంటిటీ ఐడెంటిటీ ప్రూఫ్ అండి. ఇంతకు అప్లికెంట్ అని చెప్పినప్పుడు ఇక్కడ అప్లికెంట్ ఎవరంటే ప్యాక్స్ కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ రిజిస్టర్ ఆఫ్ కోఆపరేటివ్స్ నుంచి ప్రతి ప్యాక్స్ కి ఒక సర్టిఫికేట్ వచ్చి ఉంటుంది. దానికి సంబంధించినటువంటి ఒక కాపీ సెల్ఫ్ అటెస్టెడ్. అలాగే మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్, ఆర్టికల్ ఆఫ్ అసోసియేషన్ వస్తే అక్కడ మీరు మీ యొక్క బైలాస్, ప్యాక్స్ కి సంబంధించినటువంటి బైలాస్, మిగిలినవి ఇంకేదైనా బిజినెస్ రూల్స్ ఇలా ఏదైనా చేసుకొని ఉంటే వాటికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఇక్కడ అప్లోడ్ చేయండి. అలాగే పాన్ కార్డ్ ఉంటే సొసైటీకి దాన్ని కూడా అప్లోడ్ చేయండి. సో నెక్స్ట్ ఏంటంటే ఇన్సూరెన్స్ డీటెయిల్స్ అనేది ఇనీషియల్ గా మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఇనీషియల్ గానే మీరు అప్లోడ్ చేయొచ్చు, లేదా ఫైనల్ మనం రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఇచ్చే ముందు చేయొచ్చండి. సో ఐ ప్రిఫర్, నేను సజెస్ట్ చేసేది ఏంటంటే మీరు నో సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఇది పెడితే ఎస్ పెడితే మిమ్మల్ని అప్లోడ్ చేయమని అడుగుతుంది. సో దీనికోసం ఏంటంటే 3 రకాల ఇన్సూరెన్స్ పాలసీస్ కావాల్సి ఉంటుంది ప్రతి వేర్ హౌస్ కి. అవి ఏంటంటే ఒకటి స్టాక్ సంబంధించింది, ఒకటి ఫిడిలిటీకి సంబంధించింది, మూడోది వచ్చి బర్గ్లరీకి సంబంధించిందండి. ఈ 3 మ్యాండేటరీగా మినిమం ఇన్సూరెన్స్ అనేది ఉండాలి. సో వీటిల్లో కూడా ఇంతకుముందు మనం కెపాసిటీ వైజ్ తీసుకునేవాళ్ళం. దానివల్ల ఏంటంటే చాలా ప్యాక్స్ ఇనీషియల్ గా వాళ్ళు కొంతమందికి మాకు ఇప్పుడే బిజినెస్ రావట్లేదు, మాకు ఇన్సూరెన్స్ కాస్ట్ ఎక్కువ అవుతుంది. సో వాట్ ఐ బిలీవ్ జనరల్లీ ప్యాక్స్ ఇన్సూరెన్స్ తీసుకుంటాయి. కానీ ఇక్కడ ఏంటంటే దీనికోసం కూడా మనం రిలాక్సేషన్ చేసి మినిమం స్టాక్ అమౌంట్ మనం 1 lakh rupees తో తీసుకున్నా సరే మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటాం. మినిమం 1 lakh rupees స్టాక్ అంటే మన స్టాక్, ఫిడిలిటీ, బర్గ్లరీ ఈ 3 కలిపి కూడా ఇంచుమించు మీకు 500 to 700 rupees కాస్ట్ లోనే ఇన్సూరెన్స్ అనేది వచ్చేస్తుందండి. మేబీ ఇప్పుడు 20% పెరిగే ఇయర్, మేబీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ బిలో 1000 rupees.
సో దీనికోసం ఎలా తీసుకోవాలనేది కూడా నేను సజెస్ట్ చేశానండి. సో దిస్ కెన్ బి టేకెన్, మీరు ప్రతి ప్యాక్స్ వైజ్ తీసుకోవచ్చు, ప్రతి ప్యాక్స్ కి ఒక పాలసీ విడివిడిగా తీసుకోవచ్చు. సో దట్ మీరు ప్రతి ప్యాక్స్ ఏంటంటే ఆ ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గర నుంచి మీరు కొనుక్కోవాల్సి ఉంటుంది. లేదా డిసిసిబిస్ కోఆర్డినేట్ చేసుకొని ప్రతి అన్ని ప్యాక్స్ కి సంబంధించింది ఒకే ఫ్లోటర్ పాలసీ అనేది చేసుకోవచ్చు. తమిళనాడులో మనం డిసిసిబి అంతా మేనేజ్ చేసుకొని ఫ్లోటర్ పాలసీస్ తీసుకున్నారండి. సో దానివల్ల ఏంటంటే ఈ ఆపరేషనల్ ఇష్యూస్ అలాగే కాస్ట్ కూడా చాలా వరకు తగ్గుతుందండి. మీరు అది తీసుకుంటే మీకు బర్గ్లరీ పాలసీ ఫ్రీగా కూడా ఇచ్చేస్తారు. సో అలాంటివి ఉన్నాయి. సో దీనికి సంబంధించిన ఇన్సూరెన్స్ కంపెనీస్ తో టైఅప్ కావాలంటే నేను ఆల్రెడీ మాట్లాడానండి. ఐ స్పోకెన్ టు నేషనల్ ఇన్సూరెన్స్, ఓరియంటల్ అండ్ యునైటెడ్. ఇంకో కంపెనీ కూడా ఉంది. మనకు కావాలంటే 4 పబ్లిక్ సెక్టర్ ఇన్సూరెన్స్ కంపెనీస్ తో మాట్లాడడం. సో వాటికి మీకు కావాల్సినటువంటి హెల్ప్ అనేది వాళ్ళు చేస్తారు, నో ఇష్యూస్ దాంట్లో. కాకపోతే ఈ ఇన్సూరెన్స్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. మీరు ప్రస్తుతానికి ఇప్పుడు అప్లికేషన్ సబ్మిషన్ స్టేజ్ కాబట్టి ఐ రికమెండ్ యూ సెలెక్ట్ నో సెలెక్ట్ చేసుకొని దెన్ మనం దీని గురించి ముందుకు వెళ్ళచ్చు. సో ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది మనకి ఇన్సూరెన్స్ టైప్ డీటెయిల్స్ అనేది, ఏ కంపెనీ నుంచి తీసుకున్నారు దాన్ని సెలెక్ట్ చేసుకుని దాని డీటెయిల్స్ అండి, పాలసీ నెంబర్, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఇది వ్యాలిడిటీ అనేది, అలాగే ఎంత కెపాసిటీకి తీసుకున్నారో అది వాల్యూ ఎంత, ఈ డీటెయిల్స్ మీరు ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ డీటెయిల్స్ నేను మళ్ళీ చెప్తానండి వెన్ వి గో హెడ్ విత్ ద రిజిస్ట్రేషన్ ప్రాసెస్. మనం స్టార్ట్ అయిన తర్వాత ఇన్సూరెన్స్ గురించి ఏంటనేది ఐ విల్ డ్వెల్ ఇట్ అపాన్ దట్ టైం. సో తర్వాత ఏంటంటే మనకి ఏ కమోడిటీస్ కోసం మనం రిజిస్టర్ చేసుకుంటాం అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలండి. సో ఐ సజెస్ట్ దట్ మీరు మనకి సరౌండింగ్స్ లో ఉండేటువంటి అన్ని రకాల క్రాప్స్, మీరు జస్ట్ లైక్ మీరు గుంటూరు అనుకోండి, గుంటూరు ఐ సజెస్ట్ దట్ యూ ఆల్సో యాడ్ కాటన్, మిర్చి, సమ్ అదర్ స్పైసెస్ ఆల్సో, టొబాకో ఆల్సో. సో అన్ని కూడా మనకి లిస్ట్ లో కనిపిస్తాయండి. అవి జస్ట్ మీరు యాడ్ చేసుకుంటే ఈ లిస్ట్ అనేది ఒక ఎగ్జాస్టివ్ లిస్ట్ గా తయారు చేసుకుంటే మీరు వాటి మీద రిసీట్స్ ఇష్యూ చేసుకోవడం అనేది ఈజీ అవుతుందండి. సో చేసుకునేటప్పుడే ఫస్ట్ టైం అప్లికేషన్ చేసేటప్పుడే ఐ ప్రిఫర్ మీరు మాక్సిమం కమోడిటీస్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సో ఒకటి మీకు ఇప్పుడు దీంట్లో చూపించినట్టు కాకుండా ఇప్పుడు మనం ఇంకా మాడిఫై చేస్తాం, బికాస్ వీ హ్యావ్ 169 కమోడిటీస్ ఉన్నాయి కాబట్టి వీఆర్ గివింగ్ డిఫరెంట్ బ్యాండ్స్. అంటే మనకి విచ్ ఆర్ రిక్వైర్ కోల్డ్ స్టోరేజ్, నాట్ రిక్వైర్ కోల్డ్ స్టోరేజ్. నెక్స్ట్ విత్ ఇన్ కోల్డ్ స్టోరేజెస్ లో కూడా ఏం టైప్స్ ఉన్నాయి, అగైన్ నాన్ కోల్డ్ స్టోరేజెస్ లో హజార్డస్, నాన్ హజార్డస్. సో బ్రాడ్ లిస్ట్ ఇచ్చారు. సో అది డ్రాప్ డౌన్ లో సెలెక్ట్ చేసుకుంటే యూ కెన్ సెలెక్ట్ మాక్సిమం నెంబర్ ఆఫ్ కమోడిటీస్. సో నెక్స్ట్ నెట్వర్క్ డాక్యుమెంట్ అండి, ఇది చాలా ఇంపార్టెంట్. మన కరెంట్లీ ఉన్న మోడిఫై చేసిన రూల్స్ ప్రకారం ప్యాక్స్ సంబంధించిన రిలాక్సేషన్ అంటే వాళ్ళకి నెగటివ్ నెట్వర్క్ ఉండకూడదండి. సో దే షల్ హ్యావ్ ఈదర్ పాజిటివ్ నెట్వర్క్ ఆర్ నో డెఫిషియెంట్. దట్ మీన్స్ దే కెన్ ఈవెన్ హ్యావ్ ద జీరో నెట్వర్క్ ఉన్నా కూడా సరిపోతుంది. దీనికి యాజ్ ఎ ప్రూఫ్ ఆఫ్ దిస్ మీరు ఆడిటెడ్ బ్యాలెన్స్ షీట్ సబ్మిట్ చేయాలి. ఇన్ కేస్ ఆఫ్ ఎనీ రీజన్ మీకు ప్రీవియస్ ఇయర్ కి సంబంధించింది బ్యాలెన్స్ షీట్ అనేది ఆడిటెడ్ కాకపోతే యూ కెన్ సబ్మిట్ ఏ ప్రొవిజనల్ నెట్వర్క్. మీకు ఎవరైతే స్టాట్యుటరీ ఆడిటర్ ఉంటారో ఫ్రమ్ ద డిపార్ట్మెంట్ ఆర్ వాట్ ఎవర్ సోర్సెస్ యూ హ్యావ్, ఆ స్టాట్యుటరీ ఆడిటర్ నుంచి మీరు ఒక ప్రొవిజనల్ నెట్వర్క్ సర్టిఫికేట్, అంటే దిస్ ఈస్ ద నెట్వర్క్, ఇతనికి ఇంత టోటల్ అసెట్స్ ఉన్నాయి, ఇంత లైబిలిటీస్ ఉన్నాయి, దిస్ ఈస్ ద నెట్వర్క్ టోటల్. సో ఆ సర్టిఫికేట్ అనేది ఇవ్వాలండి. సో యాజ్ పర్ మై డిస్కషన్ ఇన్ ఎర్లియర్ మీటింగ్ అన్ని ప్యాక్స్ కూడా ఆల్మోస్ట్ అన్ని కూడా పాజిటివ్ నెట్వర్క్ లో ఉన్నాయన్నారు. ఐ థింక్ మోస్ట్ ఆఫ్ దెమ్ కెన్ either submit a audited balance sheet or they can submit a provisional network for the purpose of registration. సో ఇప్పటి వరకు మనం చూసిన ప్రాసెస్ అండి వేర్ హౌస్ మ్యాన్ రిజిస్ట్రేషన్. ఇది మీకు ఫస్ట్ స్టెప్. పోర్టల్లో లాగిన్ తర్వాత ఫస్ట్ రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఆథరైజ్ రిప్రజెంటేటివ్ డీటెయిల్స్, అలాగే ఇప్పుడు వరకు చెప్పినటువంటి వేర్ హౌస్ మెన్ అంటే అప్లికెంట్ డీటెయిల్స్ అనేది ఫిల్ చేస్తారు. దెన్ అక్కడి నుంచి మీకు సబ్మిషన్ అవుతుందండి. అప్లికేషన్ మీరు సబ్మిట్ చేయాలి. అప్లికేషన్ WDRకి వస్తుంది. ఇక్కడ స్క్రూటినీ అవుతుంది. ఇఫ్ ద ఆల్ డీటెయిల్స్ ఆర్ మ్యాచింగ్ అండ్ ఎవ్రీథింగ్ యాజ్ పర్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, దెన్ మీకు అప్రూవ్ వస్తుందండి. వన్స్ అప్రూవల్ ఇచ్చాక మీరు వేర్ హౌస్ కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ కొన్నిసార్లు ఒక్కొక్క ప్యాక్స్ కి మోర్ దాన్ 1 వేర్ హౌస్ అనేది ఉండొచ్చు, గోడౌన్ ఉండొచ్చు. సో ఇక్కడ మీకు సంబంధించినటువంటి ఎన్ని గోడౌన్స్ ఉన్నాయి అన్ని ఒకటేసారి మీరు అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసుకోవచ్చు. వన్ ఆఫ్టర్ అదర్ చేయాల్సిన అవసరం లేదు. మీకు 2, 3, 4 ఎన్ని ఉన్నా సరే అన్ని కూడా మీరు అన్ని వేర్ హౌస్ కి సంబంధించిన డీటెయిల్స్ ఫిల్ చేసుకొని ఒకటేసారి మీరు సబ్మిషన్ కూడా చేసుకోవచ్చు. సో దానికోసం మీరు ఫస్ట్ వెళ్ళాల్సింది ఏంటంటే వేర్ హౌస్ రిజిస్ట్రేషన్ ట్యాబ్కి వెళ్ళాలి. ఇక్కడ సో మీకు ఇక్కడ కనిపిస్తుంది వేర్ హౌస్ అని చూస్తే ఇక్కడ మీకు రకరకాల డీటెయిల్స్ కనిపిస్తాయి. అంటే వేర్ హౌస్ బేసిక్ డీటెయిల్స్ ఏమి ఉండాలి అంటే ఇక్కడ మీరు కన్వెన్షనల్, లేకపోతే మీకు ఇది ఓనా, లీజ్ తీసుకున్నారా,
రెవెన్యూ షేరింగ్ సంబంధించిందా, దీని స్టేట్ అడ్రస్, విలేజ్, పిన్ కోడ్ డీటెయిల్స్ ఏంటి ఇవి ఇవ్వాల్సి ఉంటుంది మీరు. వన్స్ ఇవన్నీ ఇచ్చాక అనుకోండి, దీని ఓన్ వేర్ హౌస్, మోస్ట్లీ ప్యాక్స్ అనేటివి కూడా ఓన్ వేర్ హౌస్ ఉంటాయి. వీటికి సంబంధించినటువంటి ల్యాండ్ డాక్యుమెంట్ మీకు గవర్నమెంట్ నుంచి లేదా లీజ్కి ఇచ్చారా లేకపోతే ఇట్స్ ఓన్ బై ద ప్యాక్స్ ఏంటనేది దానికి సంబంధించినటువంటి ఒక ప్రూఫ్ అనేది కాపీ మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. వన్స్ ఇది సబ్మిట్ చేస్తే ఈ వేర్ హౌస్ బేసిక్ డీటెయిల్స్ అనేది కంప్లీట్ అవుతుందండి ఇక్కడ. సో నెక్స్ట్ పార్ట్ ఈస్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ డీటెయిల్స్. సో ఇక్కడ మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డీటెయిల్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డీటెయిల్స్ లో మీరు ఇవ్వాల్సింది ఏంటంటే వేర్ హౌస్ కన్స్ట్రక్షన్ అయిన సంవత్సరం ఏంటి, అది ఏ స్టాండర్డ్, వెదర్ BIS, CWC, FCI స్టాండర్డ్. ఐ బిలీవ్ మీరు CWC స్టాండర్డ్, FCI స్టాండర్డ్ జనరలీ అయి ఉంటుంది. సో వాట్ ఎవర్ ద స్టాండర్డ్ మీకు ఇంజనీరింగ్ ప్లాన్ లో ఉంటుంది, ఆ ఇంజనీరింగ్ ప్లాన్ కి సంబంధించింది కూడా ఒక కాపీ ఉండాలి. సో ఆ స్టాండర్డ్ ఇయర్ అలాగే ఏ స్టాండర్డ్ అనేది మీరు ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి. సో దెన్ మీ దగ్గర ఎంతమంది సెక్యూరిటీ గార్డ్స్. సో జనరల్ గా ఫర్ ఏ ప్రైవేట్ అండ్ ఇంక్లూడింగ్ ద సెంట్రల్ ఆర్ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్స్ కూడా మనకి సెక్యూరిటీ గార్డ్స్ అనేది మ్యాండేటరీ అండి. బట్ ఇన్ కేస్ ఆఫ్ ప్యాక్స్ ఇది రిలాక్స్డ్ ఉన్నాం, ఇక్కడ ఎటువంటి సెక్యూరిటీ గార్డ్స్ ఉండాల్సిన అయితే అవసరం లేదు, దాన్ని మనం వేవ్ చేసాం. ఓన్లీ థింగ్ దట్ వాళ్ళకి సరైన లాక్ అండ్ మెకానిజం ఉండాలి. సో దే షుడ్ ఫీల్ దెమ్సెల్వ్స్, ప్యాక్స్ షుడ్ ఫీల్ దెమ్సెల్వ్స్ దట్ దే హ్యావ్ ద అడిక్వేట్ సెక్యూరిటీ మెజర్స్. బికాస్ ఎందుకంటే మనకి మోస్ట్లీ చూస్తుంది ఏంటంటే దే ఆర్ వెరీ స్మాల్ పెటీ గోడౌన్స్ లైక్ 500 to 1000 మెట్రిక్ టన్, 1500. ఎట్ మ్యాక్స్ నేను చూస్తుంది ఏంటంటే 2000 మెట్రిక్ టన్ గోడౌన్స్ ఉన్నాయి. సో అక్కడ సెక్యూరిటీ గార్డ్స్ అనేది ఓన్ గా కూడా దట్ కెన్ బి మేనేజ్డ్ అండ్ దే ఆర్ మోస్ట్లీ లొకేటెడ్ విత్ ఇన్ ద విలేజ్ ఆర్ దట్ కైండ్ ఆఫ్ థింగ్స్. సో సెక్యూరిటీ ఈస్ నాట్ దట్ మచ్ ఆఫ్ కన్సర్న్. సో దీన్ని రిలాక్సేషన్ అనేది చేయడం జరిగిందండి. అలాగే నెంబర్ ఆఫ్ ఫైర్ బకెట్స్, ఇప్పుడు మీకు 500 మీకు ఇచ్చిన రిలాక్సేషన్ పేజ్ లో కూడా వస్తుంది. ఇన్ కేస్ ఆఫ్ మీరు 500 మెట్రిక్ టన్ అంతకన్నా తక్కువ ఉండుంటే మీకు ఒక ఫైర్ ఎక్స్టింగ్విషర్ అండ్ 6 ఫైర్ బకెట్స్ అనేది ఉండాలండి. అంతకన్నా ఎక్కువైతే మీకు అకార్డింగ్లీ కొద్దిగా ఎక్కువ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ అనేది ఉండాలి. ఆ మ్యాట్రిక్స్ ఏంటనేది కూడా నేను ఐ విల్ గివ్ యూ. 500 కన్నా ఎక్కువ ఉంటే, బట్ దట్ ఈస్ ద మినిమం రిక్వైర్మెంట్. అది నాకు తెలిసి అన్ని ప్యాక్స్ లో కూడా ఉంటుంది, ఎందుకంటే బికాస్ ఇవన్నీ కూడా సైంటిఫికలీ కన్స్ట్రక్ట్ చేశారు కాబట్టి. సో దెన్ మీకు ఇక్కడ లారీ వే బ్రిడ్జ్ ఉందా లేదా అనేది మీరు డీటెయిల్స్ ఇవ్వాలండి. ఇట్స్ ఓకే, మీ ఒకవేళ ఉంటే ఓకే, లేకపోతే దగ్గరలో ఎక్కడ ఉన్నది ఆ డీటెయిల్స్ మెన్షన్ చేయాలి. బట్ వాట్ ఈస్ మ్యాండేటరీ ఈస్ దట్ మీకు ఒక ప్లాట్ఫామ్ స్కేల్ అనేది ఉండాలండి. ప్లాట్ఫామ్ స్కేల్ కెన్ బి ఇదర్ ఎలక్ట్రానిక్ ఆల్సో నౌడేస్, బట్ ఒక ప్లాట్ఫామ్ స్కేల్ అనేది కంపల్సరీగా ప్రతి ప్యాక్స్ దగ్గర అనేది ఉండాలి. అలాగే ఫైర్ ఎక్స్టింగ్విషర్ కి డీటెయిల్స్ మీరు ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడ. సో జనరల్ గా మన దగ్గర ABC డ్రై పౌడరే జనరల్ గా పర్చేస్ చేస్తారు, దాన్ని మీరు మెన్షన్ చేస్తే సరిపోతుంది అనమాట. సరౌండింగ్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది, అంటే మీకు పోలీస్ స్టేషన్ ఎంత దగ్గరలో ఉంది. దీస్ ఆర్ బేసిక్ డీటెయిల్స్ అండి, జస్ట్ ఫర్ అవర్ ఇంటర్నల్ కంప్లైంట్స్ పర్పసెస్ వాటి కోసం తీసుకుంటారు. మీకు దగ్గరలో పోలీస్ స్టేషన్, ఫైర్ స్టేషన్ ఎంత దూరంలో ఉంది, మీకు రైల్వే స్టేషన్ ఎంత దూరంలో ఉంది, ఇలాంటి కొన్ని బేసిక్ డీటెయిల్స్ అనేది బికాస్ దీస్ ఆర్ యూస్ఫుల్ ఇన్ ద పాలసీ డెవలప్మెంట్ కాబట్టి సో అవి మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ గోడౌన్ డీటెయిల్స్. సో మీకు ఒకే ప్యాక్స్ ప్రిమైజెస్ లో మీరు మల్టిపుల్ గోడౌన్స్ కనుక ఉంటే, మోస్ట్లీ 500,000 కాబట్టి ఒకే గోడౌన్ ఉంటుంది. ఇన్ కేస్ మీకు మల్టిపుల్ ఛాంబర్స్ లేదా మల్టిపుల్ గోడౌన్స్ ఉంటే మీరు దాన్ని వాటి యొక్క మల్టిపుల్ డీటెయిల్స్ మీరు ఇక్కడ ప్లస్ ఆప్షన్ ఉంది, దాన్ని క్లిక్ చేసుకొని యూ కెన్ యాడ్ మోర్ నెంబర్ ఆఫ్ గోడౌన్స్ హియర్. ఇవన్నీ ఒక డిస్టింగ్విషన్ అండి, ప్లీజ్ రిమెంబర్ ఇట్స్ గుడ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. మీకు సేమ్ లొకేషన్ విత్ ఇన్ క్యాంపస్ లో ఇఫ్ యూ హ్యావ్ మల్టిపుల్ గోడౌన్స్ దెన్ ఆల్ విల్ బి ట్రీటెడ్ యాజ్ వన్ వేర్ హౌస్ కాంప్లెక్స్ ఓన్లీ. మీకు ఒకవేళ పక్క ఊర్లోనో లేకపోతే కొంత దూరంలోనో ఇది ఉంటే దట్ విల్ బికమ్ ఏ డిఫరెంట్ గోడౌన్, దానికి మీరు వేరే అప్లికేషన్ ఇవ్వాల్సి ఉంటుందండి. సో విత్ ఇన్ ప్రిమైజెస్ మీకు దగ్గరలో ఉంటేనే అది ఒక సింగిల్ వేర్ హౌస్ కిందకి వస్తుంది. దూరంగా ఉంటే మేబీ 500-600 మీటర్స్ దూరంగా ఉంది, ఊరు చివరి ఉంది లేదా ఇంకో ఊర్లో ఉంది అంటే యూ హ్యావ్ టు గివ్ ఏ డిఫరెంట్ అప్లికేషన్. వేరే వేర్ హౌస్ కింద మీరు దీన్ని అప్లికేషన్ ఇవ్వాలి. ఒకటేసారి సబ్మిట్ చేసుకోవచ్చు, బట్ దాన్ని వేరే వేర్ హౌస్ కింద ఇవ్వాల్సి ఉంటుంది. దాని డీటెయిల్స్ ఇవ్వాలి, ప్లింత్ హైట్ ఎంత ఉండాలి, అలాగే వాల్ యొక్క స్ట్రక్చర్, ఇవన్నీ మీకు ఇంజనీరింగ్ ప్లాన్ లో అక్కడ ఉంటాయండి. సో ఆ డీటెయిల్స్ తీసుకోవచ్చు మీరు. ప్లింత్ హైట్ అనేది మామూలు అదర్ వేర్ హౌసెస్ కి ఏంటంటే 61 సెంటీమీటర్స్ మ్యాండేటరీ. ఇన్ కేస్ ఆఫ్ ప్యాక్స్ ఏంటంటే ఇది రిలాక్స్ చేసి దీన్ని 30 సెంటీమీటర్స్ చేశారు. సో 30 సెంటీమీటర్స్ ఫ్రమ్ ద నియర్ బై ఏరియా నుంచి మనకి ఈ యొక్క ప్లింత్ హైట్ అనేది కంపల్సరీగా ఉండాలి, 30 సెంటీమీటర్స్ అనేది.
దెన్ కమాడిటీ డీటెయిల్స్ మీకు ఆల్రెడీ చెప్పానండి. అలాగే మనకి అసేయింగ్ ఎక్విప్మెంట్ డీటెయిల్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. మనకి 5 డిఫరెంట్ అసేయింగ్ ఎక్విప్మెంట్స్ అనేది మ్యాండేట్ ప్రతి వేర్ హౌస్ కి. అవి మోస్ట్లీ ఉంటాయి కూడా. అవి ఏంటంటే ఒకటి ఫిజికల్ బ్యాలెన్స్ ఇన్ ద గ్రామ్ సెన్సిటివిటీ, కౌంటర్ బ్యాలెన్స్ అగైన్ ఇన్ గ్రామ్ సెన్సిటివిటీ, ఒక డిజిటల్ మాయిశ్చర్ మీటర్ ఉండాలండి, దట్ షుడ్ బి క్యాలిబ్రేటెడ్ రీసెంట్లీ, ఒక వే బాక్స్ ఉండాలి. మీరు ఎప్పుడైతే కౌంటర్ బ్యాలెన్స్ ఇవి తీసుకుంటారో వేయింగ్ బ్యాలెన్స్ వస్తుంది. ఇన్ కేస్ యూ హ్యావ్ ఎన్ ఎలక్ట్రానిక్ థింగ్, నథింగ్ లైక్ దట్. ఒక సీవ్ సెట్, ఒక ప్లాట్ఫామ్ స్కేల్ ఉండాలి, కొన్ని పెట్టిన డిషెస్ ఉండాలి, జస్ట్ ఫర్ ద పర్పస్ మీరు ఎలాగ అసైన్ చేయాలనేది, అసైన్ ఎలా ట్రైన్ చేయాలనేది కూడా వి విల్ గివ్ ట్రైనింగ్. మన ప్యాక్స్ తమిళనాడుకు అందరికి కూడా చాలా వేర్ హౌసెస్ కి ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ మనం ట్రైనింగ్ ఇచ్చామంటే బేసిక్ ట్రైనింగ్, అసలు ఎలాగ మనం అసైన్ చేయాలి, వెదర్ ఇట్ ఈస్ కమింగ్ ఇన్ గుడ్ కండిషన్ ఆర్ నాట్, సో వాటి యొక్క మాయిశ్చర్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అవన్నీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ WDRA ట్రైనింగ్ ఇస్తుంది. సో ఇవనేది మ్యాండేటరీ ఎక్విప్మెంట్, ఇవి కంపల్సరీగా ఉండాలి. అలాగే గోడౌన్స్ లో మీ దగ్గర పనిచేసే వాళ్ళు ఎవరైతే డెసిగ్నేటెడ్ ఎంప్లాయీస్ స్టాఫ్ ఉన్నారో వాళ్ళ డీటెయిల్స్ అనేది ఇక్కడ ఉండాలండి. సో ఫైనలీ వన్ డిక్లరేషన్ మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆ డిక్లరేషన్ ఇచ్చే ముందు మీకు ఒక లేఅవుట్ ప్లాన్ ఉంటుంది. సో అగైన్ యాజ్ ఐ సెడ్, మీ దగ్గర ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నుంచి మీరు తీసుకోవచ్చు. మీ లేఅవుట్ ప్లాన్ ఏంటి, వేర్ హౌస్ కన్స్ట్రక్షన్ డీటెయిల్స్, స్టాండర్డ్స్ అవన్నీ దాంట్లో ఉంటాయి. అలాగే ఒక డిక్లరేషన్ మీ దగ్గర నుంచి అసైయింగ్ ఎక్విప్మెంట్ ఏమున్నాయి, అలాగే ఫైర్ సేఫ్టీ డిపార్ట్మెంట్ సంబంధించి మీ దగ్గర ఏమున్నాయి ఎక్విప్మెంట్స్, అలాగే ఇంకేదైనా అదర్ ఎన్ఓసీస్ ఉంటే వాటి కాపీస్ అన్ని కూడా మీరు ఇక్కడ ప్రొవైడ్ చేయొచ్చండి, అప్లోడ్ చేయొచ్చు. వన్స్ ఇట్ ఈస్ డన్, మీరు అప్లికేషన్ ఇక్కడ సబ్మిట్ చేస్తారు కంప్లీట్ గా. ఇది WDRAకి వస్తుందండి. ఇది సెకండ్ టైం మీరు అప్లికేషన్ అనేది వేర్ హౌస్ రిజిస్ట్రేషన్ కోసం ఇక్కడికి పంపిస్తున్నారు. ఇక్కడ మళ్ళీ ఇది స్క్రూటినీ అవుతుందండి. ఇక్కడ స్క్రూటినీ అయ్యాక ద నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మీకు మన ఫిజికల్ ఇన్స్పెక్షన్ అవుతుందండి. మన టోటల్ ప్రాసెస్ లో ఇది కొద్దిగా లెంగ్తీ ప్రాసెస్, బట్ దీని గురించి కూడా మాట్లాడేవండి. సో హియర్ మనకి ఇక్కడ కూడా కనెక్షన్స్ ఏంటంటే ఫర్ ద ప్యాక్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మనం దీన్ని క్విక్ గా చేస్తాం. కంప్లీట్ ఫిజికల్ ఇన్స్పెక్షన్ అవుతుంది, ఎందుకంటే ఇన్స్పెక్టింగ్ ఆఫీసర్ హీ విల్ బి కమింగ్. సో మన దగ్గర ఇండిపెండెంట్ ఇన్స్పెక్షన్ ఏజెన్సీస్ ఉన్నాయి, అవన్నీ ర్యాండమైజ్డ్ గా అలాట్ చేస్తారు. సో దే విల్ బి కమింగ్ అండ్ సూన్, వెరీ సూన్ వాళ్ళు ఫిజికల్ ఇన్స్పెక్షన్ కంప్లీట్ చేసి రిపోర్ట్ ఇస్తారు. సో వన్స్ ఇట్ ఈస్ డన్, మీ దగ్గరికి అప్లికేషన్ వెనక్కి వస్తుందండి. అప్లికేషన్ వెనక్కి వచ్చినప్పుడు మీ దగ్గర నుంచి ఒక 50,000 రూపీస్ సెక్యూరిటీ డిపాజిట్ అడుగుతారు. అలాగే ఇంతకుముందు చెప్పినటువంటి ఇన్సూరెన్స్ డీటెయిల్స్. మనకి ప్రాసెస్ అవ్వడానికి ఇఫ్ ఇట్స్ ఎ ఫస్ట్ పాస్ అప్లికేషన్ మనకి ఒక 30-35 డేస్ కంప్లీట్ అవుతుంది. సో బై దట్ టైం మనకి ఇన్సూరెన్స్ అనేది యూ కెన్ ఫైనలైజ్ హౌ ఇట్ టు బి గెటింగ్ డన్. ఆ ఇన్సూరెన్స్ డీటెయిల్స్ అలాగే మీకు సెక్యూరిటీ డిపాజిట్ ఏదైతే చెప్పారో 50,000 రూపీస్, సో దట్ యూ కెన్ టేక్ ఇట్ ఫ్రమ్ ద DCCBs, రెస్పెక్ట్ టు DCCBs నుంచి మీరు బ్యాంక్ గ్యారంటీ తీసుకోవచ్చు, లేదా ఒక FDR ఇన్ ఫేవర్ ఆఫ్ WDRA మీరు ఒక లీన్ మార్క్ చేసింది, వాటి యొక్క ఒరిజినల్ కాపీస్. ఇన్సూరెన్స్ నాట్ ఇన్ ఒరిజినల్ అండి, అది జస్ట్ అప్లోడ్ చేస్తే సరిపోతుంది కాపీస్. ఒరిజినల్ మీకు BG కానివ్వండి, లేదా మీ దగ్గర ఉన్నటువంటి FDR విత్ లీన్ మార్క్ WDRA ఇక్కడికి పంపించాలి. వన్స్ ఇట్ ఈస్ రిసీవ్డ్, మనం దీనికి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనేది పోర్టల్లోనే ఇష్యూ చేస్తారు. సో ఎలక్ట్రానికల్లీ దాన్ని ఇష్యూ చేయబడుతుందండి. సో టోటల్ ప్రాసెస్ లో ఈ 50,000 SD కూడా కమిషనర్ గారు చెప్పారు. సో దిస్ మ్యాటర్ కోఆపరేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఒకసారి రైజ్ అయింది. అగైన్ వి రిక్వెస్టెడ్ ఇఫ్ ఇట్ ఈస్ రిఫర్డ్ బ్యాక్ టు ద మినిస్ట్రీ, దెన్ కొద్దిగా వర్క్ చేయొచ్చు. సో దీనికి సంబంధించినటువంటి గజెట్ నోటిఫికేషన్ రిలాక్సేషన్ ఎలా చేయాలి 50,000 రూపీస్ ఫర్ ప్యాక్స్ అనేది అది వస్తుందండి. బట్ ఇట్ విల్ టేక్ సమ్ 30-40 డేస్ మనకి సమయం ఉంది కాబట్టి ఈ లోపల దీన్ని ఏంటనేది చేయొచ్చు. దట్ ఈస్ ఫర్ ఏ లేటర్ డేట్, ఎంత సెక్యూరిటీ డిపాజిట్ ఇవ్వాలి అనేది దాని గురించి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ రిజిస్ట్రేషన్ అండి. సో అగైన్ ఐ విల్ రీటరేట్, మనకి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి రిజిస్ట్రేషన్ కంటే ప్యాక్స్ తో ఫస్ట్ చేయించాల్సింది ఏంటంటే ఒక బోర్డు రెజల్యూషన్ పాస్ చేయించాలి, టు నామినేట్ అండ్ ఆథరైజ్డ్ రిప్రజెంటేటివ్, సొసైటీకి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, బైలాస్, ఇంకేదైనా అదర్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ ఉంటే వాటన్నిటి కూడా ఒక సెట్ ఆఫ్ డాక్యుమెంట్స్ స్కాన్ చేసి సెల్ఫ్ అటెస్టెడ్ బై ద సెక్రటరీ ప్యాక్స్ అక్కడ రెడీ చేయించాలి. నెట్వర్త్ ఆడిటెడ్ బ్యాలెన్స్ షీట్ ఆర్ ప్రొవిజనల్ నెట్వర్క్ సర్టిఫికేట్ అది తయారు చేయించాలి. తర్వాత ఇన్సూరెన్స్ కాపీస్, SD కాపీస్. సో వీటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మటుకు మన దగ్గర ఉండాలండి. ఇన్సూరెన్స్ అండ్ SDs దాన్ని మనం పోస్ట్ ఫిజికల్ ఇన్స్పెక్షన్ తర్వాత కూడా వీ కెన్ టేక్ ఇట్ దట్. అప్పుడు దాకా మనకి టైం ఉంటుంది. సో 30-40 డేస్. సో వాట్ ఎవర్ ద టైం లిమిట్ 45 డేస్ అనేది దట్ ఈస్ వెరీ మచ్ ఫీజిబుల్, కంప్లీట్ చేయొచ్చు. It's all about how quickly packs can react and how if there is any query దాన్ని త్వరగా మనం కంప్లీట్ చేయాలి. సో దీని గురించి ఎలా చెక్అవుట్ చేద్దాం ప్లాన్స్ అనేది దట్ వీ కెన్ డిస్కస్. డిస్ట్రిక్ట్ వైజ్ గా క్యాంప్స్ పెట్టాలి లేదా హౌ ఇట్ టు బి డన్ అనేది
దాని గురించిన మోర్ డీటెయిల్స్ ఇంకా సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ మీకు కాపీస్ కానివ్వండి, ప్రెజెంటేషన్స్ కానీ అవన్నీ కూడా వీ విల్ ట్రై టు షేర్ ఇట్ దట్ టు మోస్ట్లీ ఇన్ ద లోకల్ లాంగ్వేజ్. సో తెలుగులో ఇవ్వడానికి ట్రై చేస్తాం. అదర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే నాట్ ఓన్లీ ఫర్ రిజిస్ట్రేషన్, ఇది నాట్ ఫర్ జస్ట్ ఫర్ గవర్నమెంట్ బిజినెస్, మీరు ఎఫ్సిఏ బిజినెస్ కానివ్వండి, నాఫెడ్, ఎన్సిసిఎఫ్, మార్క్ఫెడ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆ బిజినెస్ కాకుండా ఇక్కడ ఎవరైతే రైతులు లోన్ తీసుకుంటారో వాళ్ళ స్టాక్ పెట్టి, సో రీసెంట్ గా ఇట్ విల్ బి అనౌన్స్డ్, మోస్ట్లీ ఇట్ ఈస్ డన్, వీళ్ళకి ప్రాంప్ట్ రీపేమెంట్ ఇన్సెంటివ్ వస్తుందండి. ఇక్కడ కూడా 4% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కి లోన్ తీసుకోవచ్చు ఆన్ ఈఎన్డబ్ల్యూఆర్స్, అదొక బెనిఫిట్ వస్తుంది. రెండోది ఏంటంటే అలాగే ఇక్కడ లోన్స్ తీసుకున్న వాళ్ళకి ఇఫ్ దే ఆర్ డిఫాల్టెడ్ ఆన్ మేబీ ఎనీ రీజన్, ఇక్కడ మనకి సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఈవెన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ లైక్ డిసిసిబిస్ ఆర్ ద స్టేట్ అపెక్స్ కోఆపరేటివ్ బ్యాంక్స్, వీళ్ళందరికీ కూడా ఆథరైజ్ చేశారండి. వాళ్ళందరూ కూడా గ్యారంటీ అనేది తీసుకోవచ్చు. సో మనకి గవర్నమెంట్ 1000 crores తో ఒక గ్యారంటీ ఫండ్ క్రియేట్ చేసింది. సో ఇక్కడ ఎవరైనా లోన్స్ కూడా డిఫాల్ట్ అయితే దానికి సంబంధించిన గ్యారంటీస్ కూడా ఈ రెస్పెక్టివ్ బ్యాంక్స్, మనం ఫార్మర్స్కి అయితే అప్ టు 3 lakh rupees లోన్, వాళ్ళకి 85% ఆఫ్ ప్రిన్సిపల్ అండ్ అవుట్ స్టాండింగ్ ఇంట్రెస్ట్ మీద మనం కవర్ చేస్తున్నాం. ఆల్మోస్ట్ వాళ్ళు ఏదైతే డిసిసిబిస్ ఆర్ ప్యాక్స్ మనీ ఉందో దట్ కెన్ బి సేఫ్ గార్డెడ్. ఇంకా ఏంటంటే ఇఫ్ ద మోర్ లోన్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ ద స్టేట్, నబార్డ్ మనకి ఆల్రెడీ దీని గురించి కమిట్ అయిందండి. దే కెన్ క్రియేట్ ఏ స్పెషల్ రీఫైనాన్స్ వింగ్ ఆల్సో, రీఫైనాన్స్ ఫండ్స్ ఆర్ అక్కడి నుంచి కూడా మోర్ ఫేవరబుల్ టర్మ్స్ లో మన ఇంకా తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కి యూ కెన్ టేక్ లోన్స్ ఫ్రమ్ ద రీఫైనాన్స్ త్రూ ద రీఫైనాన్స్ ఛానల్. సో ఇవన్నీ ఇప్పుడు ఉన్నటువంటి ఇష్యూస్ అండి. మనకి అప్ టు October 14th వరకు రిజిస్ట్రేషన్, 25th September వరకు మనకి రిజిస్ట్రేషన్ ఫీ అనేది లేదండి. యూ నీడ్ నాట్ పే ఎనీథింగ్, డైరెక్ట్ గా అప్లికేషన్ అనేది మీరు సబ్మిట్ చేయొచ్చు. పోస్ట్ దట్ బట్ ఫైల్ ఈజ్ అండర్ కన్సిడరేషన్. ఇఫ్ ద రివైవల్ ఈజ్ నాట్ గివెన్ అగైన్, దెన్ ఫీజు వచ్చేసి జస్ట్ 500 rupees అండి. 500 rupees మీరు పే చేయాల్సి ఉంటుంది త్రూ ద భారత్ కోష్. ఇది మనకి పేమెంట్ గేట్వే, ఇక్కడ నుంచి పే చేయాలి. ఫర్ అదర్స్ ఇట్ ఈస్ 30,000, 50,000 అలా అవుతుందండి. ఫర్ ద ప్యాక్స్ ఇట్ ఈస్ జస్ట్ 500 rupees. So these are the relaxations and the document requires and other benefits of what that can be used for the registration, WD registration purpose. So with this I conclude my presentation on the registration matters. So now it's open for the officers of State Cooperative Department and the DCCBs and APCOs. If you have any doubts in this regard, you may please contact. You may please respond. Good afternoon, sir. This is from Nellore DCB. Yes. This security deposit you mentioned 50,000 is per packs or per each go down? It is per go down. Okay. If any pack is having at 2 different locations, they have to pay twice the amount. Yes. Okay. But the matter is under consideration. Most probably a positive response I am expecting. You can have fixed deposit or you can have bank guarantee from the respective DCCBs. Okay. Bank guarantee, I don't think much is cost involved. Another thing you mentioned that training would be given to these packs about these operations. That is post registration. Then we can that require a, actually you have also should permit the PACS officers for at least 3-4 days. Earlier we used to conduct for 5 days. So now it is 3 days. No? Now it is 3 days for assaying training program and warehousement training program. We will tell them, it's all about them, how good they can observe all these things, but training would be available. Again, it will be done at very apex level bodies like we have from the Hyderabad centers like NIPHM, National Institute of Plant Health Management, and we have IGMRA Hyderabad Center. So and CWC also for the warehousement drainaging programs. So from these apex institute, training would be given. That is post registration. These packs can register any commodity available in their areas, or any restrictions are there on the commodities? We have notified 169 agricultural commodities besides the non-agricultural commodities. So that list itself is very much exhaustive. If any packs is coming across such a commodity which is not available in our list, I think that can be added. That's no issues in that. I don't think you will be finding any such commodity. What about the quality assaying, sir? Any official from WDRA will be confirming the quality standards?
No, no, it's a duty of the warehouse owners to confirm the stock on which they are taking it. సో ప్రెసెంట్లీ మీరు ఎలాగైతే స్టాక్ తీసుకుంటున్నారో అలాగే మీరు తీసుకోవాలి. యూ హ్యావ్ టు చెక్ దాంట్లో కరెక్ట్గా ఉందా లేదా, మనం ట్రైనింగ్ ఇస్తాం. ఆఫ్టర్ దట్ బై యూజింగ్ ద మాయిశ్చర్ మీటర్, మెయిన్ ఏంటంటే మాయిశ్చర్ ఏనండి దీంట్లో. ఆల్ అదర్ థింగ్స్ వుడ్ బి నో ఇష్యూస్. మాయిశ్చర్ అనేది మీరు కరెక్ట్ లెవెల్లో తీసుకుంటే మీకు స్టాక్ అనేది ఫర్ ద వాట్ ఎవర్ ద షెల్ఫ్ లైఫ్ మనకి 1 year 1.5 year అనేది పాడు కాకుండా ఉంటుంది. సో దట్ ఈస్ ద కీ హియర్. మీరు శాంప్లింగ్ కరెక్ట్ గా తీసుకోవాలి, మాయిశ్చర్ కరెక్ట్ గా చూసుకుంటే మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ 99% ఇట్ విల్ గో త్రూ. అండ్ ఫర్ ప్యాక్స్ స్మాల్ కెపాసిటీ 500,000 అది పెద్ద కష్టమేం కాదు. WDR నుంచి WDR is a regulatory authority, will not involve in any operations. No, actual గా WDR accredited godowns లో అయితే quarterly assaying is certified by one specified person, sir, as approved by WDR. No, మనం ఇన్స్పెక్షన్ కి పంపిస్తారండి. ఇన్స్పెక్షన్ కి వస్తారు ఎక్కడైతే మనకి స్టాక్ ఇష్యూ చేస్తుంటారో NWRs మీద. ఎందుకంటే మన NWR అనేది ఒక ఇన్స్ట్రుమెంట్. మీరు ఎలాగైతే బ్యాంక్స్ నుంచి DDs ఇలా తీసుకుంటారో వాటిని ఇక్కడ అండర్లైన్ కమోడిటీ ఉంది కాబట్టి అది కరెక్ట్ గా పొజిషన్ లో ఉందా లేదా. ఎందుకంటే గవర్నమెంట్ వాటిలో పెద్ద ఇబ్బంది లేదండి. ప్రైవేట్ వాటిల్లో ఏంటంటే ఇప్పుడు మన దగ్గర ఒక కేసు ఉంది, అరౌండ్ 220 crores స్టాకే లేదు. సో ఇట్లాంటివి రాకుండా ఉండడానికి మనం ఇన్స్పెక్షన్స్ అనేది చేస్తాం. విల్ డూ ద ఇన్స్పెక్షన్, ఫిజికల్ గా కౌంట్ చేస్తారు, శాంపిల్ బేస్డ్ మీద దాని క్వాలిటీ, మాయిశ్చర్ ఇవన్నీ చెక్ చేస్తారు. సార్ నమస్తే సార్. ఇప్పుడు మీరు పోస్ట్ రిజిస్ట్రేషన్ తర్వాత ట్రైనింగ్ అంటున్నారు. బిఫోర్ దట్ కూడా ఒక హాఫ్ డే సెషన్ అలా CEOs కి పెడితే బెటర్ అనేది నా ఒపీనియన్. ఎందుకంటే వాళ్ళకి క్లియర్ గా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా కూడా అర్థమవుతుంది. వాళ్ళు డాక్యుమెంట్స్ అన్ని రెడీగా పెట్టుకుంటారు. అట్ ద సేమ్ టైం ఇంకేదైనా డౌట్స్ వచ్చినా కూడా క్లారిఫై చేయడానికి బాగుంటుంది. క్విక్ గా వర్క్ కూడా మనం కంప్లీట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సార్. అలా మా దగ్గర అయితే ఆల్రెడీ 43లో 27 కంప్లీట్ అయ్యి రెడీగా ఉన్నాయి. ఇంకా మిగిలిన ఒక 8 కూడా రెడీ టు కంప్లీషన్ ఉందన్నమాట. ఇలా ఎక్కువ గోడౌన్స్ ఉన్న చోట మీరు ఒక హాఫ్ డే సెషన్ పెడితే బెటర్ అండి. ఇప్పుడు మాకు ఎలాగైతే ఎక్స్ప్లెయిన్ చేశారు అలా మేము చెప్తాము. ఇన్ అడిషన్ దట్ మీ వైపు నుంచి కూడా ఉంటే ఇట్ విల్ బి బెటర్ అనేది, దట్ ఈస్ మై ఒపీనియన్. అది చూస్తామండి ఎంతవరకు ఫీజిబుల్ అనేది. మనకి ఢిల్లీలోనే ఆఫీస్ ఉంది, సో ఢిల్లీ నుంచే మనం ఆపరేట్ చేయాలి ప్రస్తుతానికి. సో వీఆర్ ఎట్ టు ఓపెన్ ద రీజనల్ ఆఫీసెస్, ఎందుకంటే ఇది కొత్త డిపార్ట్మెంట్ కాబట్టి. వాట్ ఎవర్ ద లిమిటెడ్ చేయగలం మనం చేసామండి. తమిళనాడు మన డిస్ట్రిక్ట్ వైజ్ అక్కడక్కడ మన క్యాంప్స్ చేసాం, ఐడెంటిఫైడ్ పర్సన్స్ ని ట్రైన్ చేసాం. వాళ్ళు ఫర్దర్ గా కూడా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేశారు. దట్ వాస్ క్వైట్ సక్సెస్ఫుల్ దేర్. మనం విత్ ఇన్ ఏ స్పాన్ ఆఫ్ అక్కడైతే 3-4 months లో మోర్ దాన్ 1000 warehouses రిజిస్టర్ చేశారు. సో ఐ డోంట్ థింక్ మనం చేయొచ్చండి. మీరు రిసోర్స్ పర్సన్ ఐడెంటిఫై చేస్తున్నా ఉంటున్నారు కాబట్టి అలా రిసోర్స్ పర్సన్ ఈ రీజియన్ లెవెల్లో స్టేట్ లెవెల్లో ఉన్నా కూడా మనకి నైబరింగ్ డిస్ట్రిక్ట్స్ లో ఎక్కడ కంప్లీటెడ్ వాళ్ళని పెట్టినా కూడా బెటర్ సార్. దట్ ఈస్ అప్ టు ద కోఆపరేటివ్ డిపార్ట్మెంట్. మీరు స్టేట్ వైజ్, డిస్ట్రిక్ట్ వైజ్ ఆర్ హౌ యూ ఫీల్ ప్రిఫర్డ్ రీజనల్ వైజ్ ఎలా అనేది ఎవరైతే కొద్దిగా టెక్స్ అవి ఉంటారో వాళ్ళని కొద్దిగా ఐడెంటిఫై చేస్తే వీ కెన్ ట్రై ఫర్దర్ మోర్ 1-2-3 అప్లికేషన్స్ చేస్తే అర్థమైపోతుందండి. మనకి టెక్నికల్ ఇష్యూస్ వస్తే మనకి ఇక్కడ నుంచి ఆపరేట్ చేయడానికి ఇక్కడ ఉన్నారు, స్టాఫ్ ఉన్నారు, అసిస్టెంట్స్. సో దే విల్ హెల్ప్. ఎలాగా ఫామ్ ఫిల్అప్ చేసుకోవాలి, ఏదైనా పాస్పోర్ట్ ఇష్యూస్ ఇలాంటివి వస్తే దే విల్ హెల్ప్. దానికైతే ఉన్నారు. సో మనం ట్రై చేద్దాం. దిట్స్ నాట్ ఎన్ ఇష్యూ అండి. రిజిస్ట్రేషన్ ఎలా చేయాలి ఇది అనేది అయిపోతుంది. దట్ ఈస్ వెల్ యాక్సెప్టెడ్. ఇంకోటి సరే, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ లో వే బ్రిడ్జ్ డీటెయిల్స్ ఇవ్వాలన్నారు. నియర్ బై వే బ్రిడ్జ్ డీటెయిల్స్ ఏమైనా డిస్టెన్స్ రెస్ట్రిక్షన్ ఉందా? గోడౌన్ నుంచి వితిన్ మధ్య డిస్టెన్స్ ఉండాలని చెప్పి అలాంటి రెస్ట్రిక్షన్స్ అయితే ఏం లేవండి. ఫర్ ద ప్యాక్స్ నేను చెప్పినట్టు మీకు ప్లాట్ఫామ్ స్కేల్ ఈజ్ ఎనఫ్. ఎందుకంటే మనం యాక్చువల్లీ ఈ గైడ్ లైన్స్ అనేది సో జనరిక్. వి రిజిస్టర్ 1,50,000 కెపాసిటీ మెట్రిక్ టన్స్ ఉండే వేర్ హౌసెస్ కూడా రిజిస్టర్ చేస్తారు. సో అక్కడ ఏంటంటే ఇట్ ఈస్ ఇంపరేటివ్ దట్ లోపలే ఉంటాయి మోస్ట్లీ. ఇట్స్ వెరీ రేర్ ఇన్సిడెన్సెస్ వాళ్ళు బయట నుంచి డిపెండ్ అవుతారు. ఇట్స్ వెరీ రేర్ ఇన్సిడెన్స్. సో అది ఒక జనరిక్ గైడ్ లైన్స్ కాబట్టి అది అలాగే ఉండిపోయింది వాటిల్లో. సో ఫర్ ద ప్యాక్స్ మీకు ప్లాట్ఫామ్ స్కేల్ అనేది మినిమం ఉండాలి. ఇంకోటి, మీరు తమిళనాడులో ఒక కామన్ ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా కవర్ చేశారని చెప్పారు. అది ఇన్సూరెన్స్ కంపెనీ తెలుసుకోవచ్చు అండి ఇక్కడ మనం నెగోషియేట్ చేయడానికి వాళ్ళతో?
సో వాళ్ళు ఏం చేశారంటే దే హ్యావ్ టేకెన్ ఫుల్ ఇన్సూరెన్స్. వాళ్ళు నార్మల్ గా వాళ్ళ బ్యాంక్స్ సంబంధించిన ఇన్సూరెన్స్ కూడా ఉంది కదా, ఎవ్రీథింగ్ దే హావ్ టేకెన్ ఇట్. సో ఐ థింక్ దే హావ్ డన్ త్రూ థింక్ ఓరియంటల్ ఇన్సూరెన్స్. ఐ థింక్ ఓరియంటల్ ఇన్సూరెన్స్ తీసుకున్నాడు. కానీ ఐ కెన్ అసిస్ట్, మీకు ఇవ్వగలను. కన్సర్న్ ఎవరైతే హెడ్ ఆఫ్ ద స్టేట్ ఉన్నారో ఐ కెన్ గివ్. దాన్ని ఎలా చేయాలి, ఇంతకు ముందంటే వాళ్ళకి ఫుల్ అమౌంట్ తీసుకోవాల్సి ఉంది కాబట్టి దట్ ఈస్ ఎ హ్యూజ్ కాస్ట్. సో అక్కడ వాళ్ళు చేయగలిగారు. ఇప్పుడు మనకి రిజిస్ట్రేషన్ పర్పసే కాబట్టి స్టార్టింగ్ విత్ యాజ్ ఐ సెడ్ ది కాస్ట్ అనేది 1000 రూపీస్ కన్నా తక్కువ ఉంటుంది. సో దట్స్ వుడ్ నాట్ బి మచ్ ప్రాబ్లమ్. మీరు డైరెక్ట్లీ కూడా పర్చేస్ చేసుకోవచ్చు, లేదా డిస్ట్రిక్ట్ లెవెల్ కూడా కోఆర్డినేట్ చేసుకొని డిసిసిబిని ఆథరైజ్ చేస్తే డిసిసిబి అనేది పర్చేస్ చేస్తుంది. వాట్ ఇఫ్ డిసిసిబి డస్ ఓన్లీ బెనిఫిట్ అనేది ఫ్లోటర్ పాలసీ. మన స్కూటీని టైం తగ్గుతుంది. సెకండ్ ఏంటంటే ప్యాక్స్ కి ఇబ్బంది ఉండదు, దీంట్లో ఎవరిని ఎక్కడ అప్రోచ్ అవ్వాలి, మీకు మానిటరింగ్ అనేది ఏదైతే ఉందో అది తగ్గిపోతుంది. సో సింగిల్ పాయింట్ కాబట్టి డిసిసిబి పర్చేస్ చేస్తుంది, మీ దగ్గర ఒకరి నుంచి అమౌంట్ కలెక్ట్ చేసుకుంటారు. ఇట్స్ విల్ బి ఫ్లోటర్ పాలసీ మచ్ మోర్ బెనిఫిషియల్. అంతేనండి. ఓకే సార్, డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసర్ నెల్లూరు సార్. రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ పెట్టమన్నారు. ఈ ప్యాక్స్ అన్ని 40 years 50 years లాంగ్ బ్యాక్ ప్యాక్ సార్. రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అవైలబుల్ ఉండదేమో. వీటికి సంబంధించిన గవర్నమెంట్ ఏదైనా ఎనీ అదర్ ప్రూఫ్ ఉందండి? గజెట్ ఇష్యూ చేసింది కానివ్వండి, ఇవన్నీ మోర్ 50 years అబౌవ్ 1950 60. బైలా, వీటి దగ్గర ఒక బైలా మాత్రమే ఉంటుంది. ఆ బైలా ఒకటి, దాని వెనకాల డిప్యూటీ రిజిస్ట్రార్ రిజిస్టర్డ్ చేసి ఉంటాడు. రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అంటూ దొరకకపోవచ్చు వీటికి. ఓకే, దిస్ ఇస్ ఎ నోన్ ఇష్యూ, ఇబ్బంది ఏం లేదు. దీనికి ఎలా చేయాలనేది నేను చెప్తానండి. ఓకే, జనరల్ గా మనం కన్సర్న్ మీ దగ్గర నుంచే తీసుకుంటాం, కన్సర్న్ డిసిఓస్ దగ్గర నుంచే. ఇది దిస్ ఇస్ ప్యాక్స్ రిజిస్టర్డ్ అండర్ మీ యాక్ట్ కిందనే అని చెప్పి విల్ టేక్ ఎ లెటర్. ఎలా చేయొచ్చు అనేది ఐ విల్ టెల్ యూ. దిస్ ఇస్ ఎ నోన్ ఇష్యూ. మనకి ఇట్స్ కేమ్ ఇన్ అదర్ స్టేట్స్ ఆల్సో. సార్, లాస్ట్ మంత్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ నెల్లూరు వారు పిలిపించారు ఈ WDRA హైదరాబాద్. వాళ్ళు తమిళనాడులో వైర్ ఫెన్సింగ్ అన్న ఉండాలా, కాంపౌండ్ వాల్ లేకపోయినా అన్నారు. మ్యాండేట్ ఏమన్నా? అది అదర్ వేర్ హౌసెస్ అండి, అది చెప్పారు వాళ్ళు. మా రిపాజిటరీస్ ఉన్నాయి NERL అండ్ CCRL ని. ఐ థింక్ వాళ్ళ రిప్రజెంటేటివ్ అయి ఉంటారు. మీకు చెప్పింది ఏంటంటే అది ఓన్లీ ఫర్ అదర్ దాన్ ప్యాక్స్, స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్స్ లేదా మార్కెటింగ్ డిపార్ట్మెంట్స్, వాళ్ళకి అది ఉండాలండి. బౌండరీ వాల్ ఉండాలి, లేదా బాబ్డ్ వైర్ ఫెన్సింగ్ అనేది ఉండాలి. బట్ మనకి ప్యాక్స్ కి ఏంటంటే అవసరం లేదు. కాంపౌండ్ వాల్ నో నెసెసిటీ. ఓకే, అక్కర్లేదు, ఉంటే బెటర్. ఓకే. Sir, any other point? సార్, ప్యాక్స్ గోడౌన్స్ ఒకవేళ వేకెంట్ ఉన్నప్పుడు, ఒకవేళ రైతులు అటువంటి వాళ్ళు నిల్వ చేసుకునే పరిస్థితి లేకుండా వేకెంట్ ఉన్నప్పుడు WDRA వాళ్ళు దాని రెంట్కి ఏమైనా తీసుకుంటారు సార్? అంటే FCI ద్వారా కానీ, లేదంటే సివిల్ సప్లైస్ ద్వారా కానీ అటువంటి ఆప్షన్ ఏమైనా ఉంటుందా? సార్, WDRA డైరెక్ట్ నేను చెప్పినట్టు నథింగ్ ఇన్ ఆపరేషన్స్ అండి. దీనికి సంబంధించింది మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ వాళ్ళు ఆల్రెడీ మా డిపార్ట్మెంట్ ఆఫ్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ తో దే హ్యావ్ ఎన్ MOU ఫర్ రోపింగ్ ఆఫ్ ద FCA బిజినెస్. అలాగే నాఫెడ్ NCCF కి సంబంధించింది కూడా ఈ వరల్డ్ లార్జెస్ట్ గ్రెయిన్ స్టోరేజ్ ప్రోగ్రామ్ కింద వాళ్ళు దాన్ని దే ఆర్ ట్రైంగ్ టు ఫిల్ ద వేర్ హౌసెస్ అండ్ ఆక్యుపెన్సీ రేషియో అనేది ఎక్కువ ఉండడానికి వాళ్ళు ట్రై చేస్తున్నారు. దట్ ఈస్ ద మినిస్ట్రీస్ జాబ్, వాళ్ళు చేస్తున్నారు దానికి సంబంధించింది. యాజ్ ఎ WDRA we are not involving in those areas. Okay, thank you, sir. So, can we conclude this meeting? So, can we request them to send the email IDs of all the people sitting there, all the participants basically? Participants' email IDs. Yeah, we can share the process, registration process, and. Sir, excuse me. Sir, oka pack. సార్, ఒక ప్యాక్స్ కి 4 కోడలు డిఫరెంట్ విలేజెస్ లో ఉంటాయి. ఒకే అప్లికేషన్ ఇవ్వాలా, డిఫరెంట్ గా ఇవ్వాలా సార్? డిఫరెంట్ వేర్ హౌస్ అప్లికేషన్ వేరుగా ఇవ్వాలండి. సార్, డిఫరెంట్ విలేజ్ లో ఉన్నాయి, ఒకే ప్యాక్స్ కి 4 విలేజెస్ లో ఉన్నాయి. అదే సెపరేట్ అప్లికేషన్ ఇవ్వాలా?
సపరేట్ వేర్ హౌస్ మీకు ఇందాకైతే చూపించినట్టు పోర్టల్లో వేర్ హౌస్ డీటెయిల్స్ అన్న దగ్గర మీరు 4 డిఫరెంట్ వేర్ హౌసెస్ కి మీరు ఇవ్వాల్సి ఉంటుందండి. అవి నాట్ గోడౌన్స్, మీరు అక్కడ డిఫరెంట్ 4 వేర్ హౌసెస్ దగ్గర ఇవ్వాలి, ఎందుకంటే దే ఆర్ separated from within the campus నుంచి కాబట్టి. So I think we can conclude this meeting. If there is anything, as I said, we will share some more documents. I think some of the details are already shared. We will share some more documents for you, and how the registration process to be should be mastered. So that also that can be discussed. We have from our registration department also, so they can also get in touch with you. I will also share the concerned officer of the AP COB, with the AP Cooperative Department with our Under Secretary here. So you can also get in touch with him for the registration related matters. I think that is from my side, and thank you very much for giving your time. This is just an introductory meeting. We will try to. Sir, one issue from Visakhapatnam, sir. Ji. Sir, can I ask? Yeah, please go ahead. Sir, for registration, you are telling that it is own godown, na? Actually, the lands which are allocated for construction of godowns for 33 years lease by the government. Can they be treated as own? They are owned because you have constructed on your money, but the land may not belong to you. That's what I'm telling. That is own warehouse only. Okay, that's what my doubt is, sir. That is own. They consider as own means we cannot. Yeah, that is considered as own. Right. Thank you. I think. Sir, on behalf of all our department officials from the field, our head office officials, and DCCB CEOs and DPDMs, I would like to thank you, sir, for reiterating what you have informed us. The benefits that we are getting are, first thing, we do not have any registration fee until September 2025. That is one thing we are going to make use of. Second thing, regarding the insurance part and this 50,000, still discussions are going on, sir, and we are writing to the Ministry, Government of India. So further directions would be given to the field officials in this regard. Regarding the assaying also, we are happy that you are going to give us a training to all the employees on the assaying. So we hope that as per the schedule given by the Commissioner Cooperation, we complete all these activities. We thank you for this training, orientation training. We thank Arun Kumar Srivastava ji and Sai Pradeep ji and your team of WDRA. Looking forward to take this further, sir. Thank you. Thank you. Thank you. Thank you all the DCOs and CEOs of DCBs for joining us.